सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली अन्नम श्रीनिवास रेड्डी ने ऐलान किया है कि शहर की ईदगाह को तेलंगाना की नुमायां और मिसाली ईदगाह के तौर पर तरक्की दी जाएगी। वह वक्फ रहमानिया के अहाते में 20 लाख रुपए की लागत से तामीर किए गए नए दाखिली दरवाजे और ईदगाह के नामी बोर्ड के इफ्तिताह के बाद खिताब कर रहे थे। उन्होंने मुतल्लिक़ा हुकाम को हिदायत दी कि माह रमज़ान के पेश नज़र ईदगाह में आने वाले इबादत गुजारों के लिए तमाम बुनियादी सहूलियात को यकीनी बनाया जाए, जिनमें पीने के पानी की फराहमी, शामियानों का इंतज़ाम, तिब्बी अमले की दस्तियाबी और ज़रूरी अद्वियात शामिल है। साथ ही पुलिस हुकाम को मौसर सिक्योरिटी इंतजाम करने की भी हिदायत दी गई। एमएलए ने कहा कि ईदगाह की तरक्की के लिए हुकूमत संजीदा है और उसे रियासत की बेहतरीन ईदगाह बनाने के लिए तमाम मुमकिन इक़दाम किए जाएंगे। बाद उन्होंने मयूरी पार्क के करीब वाक़ जमात अहले हदीस ईदगाह का दौरा किया और रमज़ान मुबारक के सिलसिले में किए जा रहे इंतजाम का जायज़ा लिया। उन्होंने मुंतज़मीन को हिदायत दी कि इबादत गुजारों को किसी किस्म की दुश्वारी पेश न आए। इस मौके पर एमएलए ने ईदगाह में मुनक़िदा इफ्तार प्रोग्राम में भी शिरकत की और दुआ के बाद रोज़ा इफ्तार किया। उन्होंने शहर में भाईचारे और बाहमी हम आहंगी को फ़रोग़ देने की ज़रूरत पर जोर दिया। इस मौके पर मुड़ा चेयरमैन लक्ष्मण यादव, डिप्टी मेयर मारेपल्ली सुरेंद्र रेड्डी, कांग्रेस के सीनियर रहनुमा विनोद कुमार, डीसीसी जनरल सेक्रेटरी सिराज कादरी, शहर कांग्रेस के कारगुजार सदर अजमत अली समेत दीगर कायदीन और मुअज़्ज़िज़ीन ने शिरकत की। ఈద్గా రెహమానియా డెవలప్మెంట్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1.5 కోటి దీన్ని కేటాయించడం జరిగింది। దాంతోపాటు సుందరీకరణ కోసం మంచి నేమ్ ప్లేటు, ఇక్కడ పార్కు, ఎవరైనా వచ్చితే కూర్చొని సేద తీరడానికి, ఈ ఈద్గా రెహమానియా గౌరవాన్ని పెంచడానికి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా మంచిగా డెవలప్ చేయాలా। ఇక్కడ ఉన్న మైనారిటీ సోదరులు ప్రార్థన చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ ప్రక్రియను మనం టేకప్ చేయడం జరిగింది। గతంలో మహబూబ్ నగర్లో ఎప్పుడు కూడా మైనారిటీ సోదరుల కోసం ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించలే। గత ప్రభుత్వంలో కేటాయించలేదు, అంతకంటే ముందున్న ప్రభుత్వంలో కూడా కేటాయించలేదు। కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రత్యేకంగా మహబూబ్ నగర్ మైనారిటీల కోసం ₹45 కోట్ల తీసుకొచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ బిల్డింగ్స్ కోసం మనం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది। కొన్ని ఆల్రెడీ మొదలైపోయినాయి, ఇంకా కొన్ని రాబోయే రోజుల్లో ఒక్కొక్కటిగా మొదలు పెడతాం। ఈ రిటైనింగ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా మొదలైంది। ఈ ఈద్గాను సరిపోవట్లేదు, ప్లేస్ కూడా సరిపోవట్లేదు కాబట్టి మధ్యలో ఉన్న బండరాళ్లను, తర్వాత ఆ ఖాళీ ప్లేస్ అన్నిటినీ చదును చేసి రేపు ఇంకొక 7-8 వేల మంది ఎక్కువగా పట్టేటట్టుగా, వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం। తర్వాత కాంపౌండ్ వాల్ కూడా దీనికి కట్టడం జరుగుతుంది। ఖచ్చితంగా వచ్చే రంజాన్ మాసం వరకు, అంటే ఈ సంవత్సరం 21వ తారీఖు వస్తుంది, ఆ తర్వాత వచ్చే రంజాన్ మాసం వరకు పూర్తిగా దీన్ని తెలంగాణలోనే ఒక నెంబర్ 1 ఈద్గా మైదానంగా తీర్చిదిద్దుతాం। అలాగే ఇక్కడికి వచ్చిన మైనారిటీ సోదరులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు। గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే గారు కేర్ తీసుకుంటూ ఉన్నారు ప్రార్థనా మందిరాలకు అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు। ఖచ్చితంగా మహబూబ్ నగర్లో ఉన్న మైనారిటీ సోదరులకు విద్య విషయంలో కావచ్చు, తర్వాత ఈ ఈద్గా విషయంలో కావచ్చు, లేదా మిగతా పురాతనమైన మసీదుల పునరుద్ధరణ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉంటా। మహబూబ్ నగర్లోని పురాతన దేవాలయాలు కావచ్చు, మసీదులు కావచ్చు, ప్రార్థనా మందిరాలను అభివృద్ధి చేసుకోవాలి, అక్కడికి వచ్చే భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరచాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నది। మహబూబ్ నగర్లో ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్। సో ఆ కల్చర్ను మనం కాపాడుకోవాలా। విద్రోహ శక్తులు కానీ, విధ్వంసకర శక్తులు కానీ వచ్చి మన మధ్యలో విభేదాలు సృష్టించకుండా ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలను కోరుకుంటూ, రాబోయే రోజుల్లో మనకు ఎన్నో పరీక్షలు వస్తాయి, లేనిపోని రూమర్స్ అన్నీ సృష్టిస్తూ ఉంటారు, వాటికి మనం బలవకుండా ఎవరైనా పిల్లలు ఏమైనా చేసినా కూడా మనం సర్ది చెప్పుకొని మన మహబూబ్ నగర్ యొక్క కల్చర్ని, అన్నదమ్ముల్లాగా మెలిగే స్వభావాన్ని, తరతరాలుగా మన తాతలు, తండ్రులు, మనము కలిసిమెలిసి ఉంటున్న వైనాన్ని మన నెక్స్ట్ జనరేషన్కు చెప్పి వాళ్ళను కూడా మన బాటలోనే ప్రయాణం చేసేటట్టుగా వాళ్ళకు కూడా ఇప్పటి నుంచే మనము జాగ్రత్తలు చెప్పాల్సి ఉంటుంది। లేకుంటే చిన్న చిన్న అంశాలు కూడా చాలా పెద్ద అంశాలు అయిపోయి అవి చాలా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తాయి।
మిగతా ప్రదేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో మనం అవకాశం ఇవ్వొద్దు. కాబట్టే ఈరోజు అందరినీ కూడా కంటికి రెప్పలాగా చూసుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి కుల మతాల తేడా లేదు. ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి. ప్రతి ఒక్క సమాజానికి, వారు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్క కులం వారు ఎవరైనా సరే, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, ఓసీలు కావచ్చు, అందరినీ కూడా సమదృష్టితో చూసి ఎవరికి ఏం అవసరమో వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా చేసే ప్రయత్నం మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రంజాన్ 21 తారీఖు ఉంటుంది, పవిత్రమైన రంజాన్ పర్వదినం. ఆ రోజు కూడా కొన్ని వేల మంది ఇక్కడికి రాబోతూ ఉన్నారు. మున్సిపల్ ఇప్పుడు కొత్తగా మనకు మేయర్ వచ్చారు, డిప్యూటీ మేయర్ వచ్చారు, వారందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచి ఏర్పాట్లు చేయాలి. అలాగే వాళ్ళు పీస్ఫుల్గా ప్రశాంతంగా ప్రేయర్స్ చేసుకొని మళ్ళీ వెళ్ళేటట్టుగా పోలీస్ సిబ్బందికి కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ సూచనలు ఇవ్వడం జరిగింది.